హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము క్లౌడ్ అంటే ఏంటి అండ్ డెవాప్స్ గురించి తెలుసుకుందాం, ఓకేనా? ఆ తర్వాత మనము ఏడబ్ల్యూఎస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనము స్టెప్ బై స్టెప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్ అంటే ఏంటి, ఆ తర్వాత డెవాప్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం, ఓకేనా? అండ్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో డెవాప్స్ రిలేటెడ్ టూల్స్ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఫస్ట్ మనము క్లౌడ్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ దట్ మీరు ఇక్కడ చూసే పాయింట్స్ కన్నా ముందు మనము ఈ డయాగ్రామ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఈ డయాగ్రామ్లో మనం ఫస్ట్ విత్ క్లౌడ్ అండ్ వితౌట్ క్లౌడ్ ఈ టూ సినారియోస్ గురించి తెలుసుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ సినారియో వచ్చేసి మనకి వితౌట్ క్లౌడ్ సినారియో గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో జస్ట్ ఇమాజిన్ అండి, ఐ యామ్ ఏ డెవలపర్, ఓకేనా? రీసెంట్గా నేను ఆర్గనైజేషన్లో డెవలపర్గా జాయిన్ అయ్యాను. సో నాకు ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ టాస్క్ని అయితే ఇచ్చారు అనుకుందాం, ఓకేనా? సో నేను దాన్ని కంప్లీట్ చేయడానికి నియర్లీ నాకు 2 to 3 months టైం తీసుకుంది, ఓకేనా? సో 3 months తర్వాత నా ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయింది, ఓకేనా? సో ఆ ప్రాజెక్ట్ నాకు ఇప్పుడు ఎక్కడ ఉంది? నాకు నా ల్యాప్టాప్లో ఉంది, ఓకేనా ప్రాజెక్ట్. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరిగింది అంటే నా ల్యాప్టాప్ కింద పడిపోయింది, ఓకే? నా ల్యాప్టాప్ క్రాష్ అయింది. అప్పుడు నేను దాంట్లో ఉన్న డేటా అంతా లాస్ అవుతా కదా. సో ఇక్కడ డివైస్ అనేది కరప్ట్ అయింది. సో ఇక్కడ బిగ్ క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే ఇప్పుడు 3 months కష్టపడి చేసిన ప్రాజెక్ట్ డేటా అంతా కూడా నేను లాస్ అయ్యాను, ఓకేనా? సో ఇది నాకు ఫస్ట్ సినారియో. సో ఇక్కడ నేను డేటాని ప్రజెంట్ చేయగలుగుతానా? లైక్ నెక్స్ట్ డేనే నాకు ప్రజెంటేషన్ ఉంది అనుకుందాం. సో నాకు ఇప్పుడు ల్యాప్టాప్ క్రాష్ అయింది. సో నేను దీనివల్ల నెక్స్ట్ డేనే వెంటనే ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతానా? లేదు, ఓకే? సో ఇది మనకి వితౌట్ క్లౌడ్ సినారియో, ఓకేనా? సేమ్ ఇప్పుడు అలాగే మనము విత్ క్లౌడ్ సినారియో కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ సెకండ్ డయాగ్రామ్ చూసినట్టయితే ఇది మనకి విత్ క్లౌడ్ సినారియో. సో సేమ్ రీసెంట్గా నేను ఒక ఆర్గనైజేషన్లో డెవలపర్గా జాయిన్ అయ్యాను, ఓకేనా? వాళ్ళు నాకు ఒక ప్రాజెక్ట్ని అయితే అసైన్ చేశారు. సో నేను 2 to 3 months టైం తీసుకొని ఆ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేశాను, ఓకేనా? సో ఈ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయ్యాక వెంటనే ఈ ప్రాజెక్ట్ని, లైక్ ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ కోడ్ని ఎంటర్ కోడ్ని కూడా నేను గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసుకున్నాను, ఓకేనా? సో నాకు ఇప్పుడు ఈ డేటా అంతా నాకు ప్రాజెక్ట్ రిలేటెడ్ డేటా అంతా కూడా ల్యాప్టాప్లో ఉంది అండ్ ఎట్ ద సేమ్ టైం గూగుల్ డ్రైవ్లో కూడా ఉంది, ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఇన్సిడెంట్ జరిగింది, ఓకే? ల్యాప్టాప్ కింద పడి డేటా అంతా కరప్ట్ అయింది. సో ఈ సినారియోలో మనం డేటా లాస్ అవుతామా? నో, డేటా లాస్ అవ్వం కదా. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఎంటైర్ కోడ్ని కూడా మనము గూగుల్ డ్రైవ్లో పెట్టుకున్నాం, ఓకేనా? సో ఈ సినారియో మనకి విత్ క్లౌడ్, ఓకేనా? సో నేను నెక్స్ట్ డేనే వెంటనే నేను ఈజీగా ప్రజెంటేషన్ అయితే ఇవ్వగలుగుతాను. సో ఇది మనకి విత్ క్లౌడ్ సినారియో, ఓకేనా? సో ఈ 2 సినారియోస్ అయితే మీకు అర్థమయ్యాయి అనుకుంటాను, ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని మనం క్లౌడ్ అంటే ఏంటి అని చెప్పొచ్చు. సో క్లౌడ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ లైక్ క్లౌడ్ ఈజ్ ఎ వే టు స్టోర్ అండ్ యాక్సెస్ యువర్ ఫైల్స్ అండ్ డేటా, ఓకేనా, ఓవర్ ద ఇంటర్నెట్, ఓకేనా? సో ఇంటర్నెట్ ద్వారా మనం డేటాని స్టోర్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు, ఓకేనా? సో డేటాని స్టోర్ చేయడానికి, యాక్సెస్ చేసుకోవడానికి మనం ఈ క్లౌడ్ అయితే యూజ్ చేస్తాం, ఓకేనా? సో వయా ఇంటర్నెట్ ద్వారా మనము డేటాని స్టోర్ చేయడం కానీ యాక్సెస్ చేయడం కానీ జరుగుతుంది. సో రాదర్ దెన్ ఆన్ యువర్ ఓన్ కంప్యూటర్ ఆర్ లోకల్ స్టోరేజ్ డివైసెస్ అని చెప్తున్నాం, ఓకే? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ మొబైలే తీసుకుంటే, మీరు మీ మొబైల్లో దిగిన పిక్చర్స్ మీరు గూగుల్ డ్రైవ్లో పెట్టుకుంటే మీకు అవి ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మనం లోకల్లో కూడా మన ఫొటోస్ డిలీట్ చేసినా కూడా గూగుల్ డ్రైవ్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. సో గూగుల్ డ్రైవ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ క్లౌడ్ అని చెప్పొచ్చు, ఓకేనా? సో ఇది మనకి క్లౌడ్ డెఫినేషన్. ఇక్కడ చూడండి, ద క్లౌడ్ ఈజ్ అన్ extensive network of remote servers around the world. These servers
store and manage data, run applications and deliver content and services like streaming videos, webmail and office productivity software over the internet. సో ఇదంతా కూడా మనకి ఇంటర్నెట్ ద్వారానే జరుగుతుంది. ఓకేనా? డేటాని మేనేజ్ చేయడం కానీ, లైక్ ఏవైనా అప్లికేషన్స్ రన్ చేయడం కానీ, సో ఇవన్నీ కూడా మనకి క్లౌడ్ ద్వారా మాత్రమే వయా ఇంటర్నెట్ ద్వారా జరుగుతుంది. ఓకేనా? సో ఆ ప్రాసెస్ని మనము క్లౌడ్ అని అంటాం. ఓకేనా? దాన్నే మనము క్లౌడ్ అని అంటున్నాం. సో ఇది మనకి క్లౌడ్ గురించి. సో క్లౌడ్ తర్వాత మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో నేను మీకు సింపుల్గా చెప్తాను. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, సో ఈ వర్డ్కి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ తెలియాలి. సో ఇది అండర్స్టాండ్ చేసుకోవడానికి నేనైతే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ ఉంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెస్టారెంట్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో అప్పుడు నాకు ఏమేమి నీడ్ అవుతుంది? రెస్టారెంట్. ఓకే, రెస్టారెంట్. సో నేను ఈ రెస్టారెంట్ని స్టార్ట్ చేయాలి అంటే నాకు ఏమేమి నీడ్ అవుతుంది? సో మనకి ఇక్కడ ఓకే, సో బిల్డింగ్ అండ్ రూమ్స్, ఒక బిల్డింగ్ కావాలి అండ్ దాంట్లో మనకి రూమ్స్ అవైలబుల్ ఉండాలి. ఆ తర్వాత టేబుల్స్, నెక్స్ట్ చైర్స్, ఓకే, అండ్ నెక్స్ట్ కిచెన్ ఉండాలి అండ్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉండాలి. ఓకేనా? ఆ రెస్టారెంట్ని మేనేజ్ చేయడానికి మనకి నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ మనకి ఎలక్ట్రిసిటీ కూడా ఉండాలి. ఓకేనా? ఎలక్ట్రిసిటీ. సో ఇవన్నీ కావాలి. సో ఇక్కడ నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ నథింగ్ బట్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెస్టారెంట్ని స్టార్ట్ చేయాలి అనుకున్నాను. సో నాకు ఇవన్నీ నీడ్ అవుతాయి. బిల్డింగ్, రూమ్స్, టేబుల్స్, చైర్స్, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కావాలి మేనేజ్ చేయడానికి అండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉండాలి. సో ఇవన్నీ మనకి నీడ్ అవుతాయి. సో దీన్ని మనము రెస్టారెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పొచ్చు. ఓకేనా? అంటే ఒక రెస్టారెంట్ని స్టార్ట్ చేయాలి అంటే ఇది దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో సేమ్ అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇఫ్ మనం ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేయాలి అనుకుంటే మనకి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి? ఇక్కడ అది కూడా నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా? ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ మనకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని బిల్డ్ చేయాలి అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ అయితే కావాలి. ఏమేమి కావాలి? లైక్ మషిన్స్, అండ్ నెక్స్ట్ పవర్ ఉండాలి అండ్ స్టోరేజ్. ఓకేనా? సో మెషిన్స్, ఎలక్ట్రిసిటీ ఉండాలి అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ. ఓకేనా? సెక్యూరిటీ అండ్ మనకి సర్వర్స్ కావాలి.
మన అప్లికేషన్ని డిప్లాయ్ చేయడానికి సర్వర్స్ కావాలి, మెయింటైన్ చేయడానికి. అండ్ నెక్స్ట్ అట్ ది సేమ్ టైం మనకి హ్యూమన్ పవర్ కూడా కావాలి. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీడ్స్ అయితే ఉంటాయి. ఓకేనా. సో ఇదంతా కూడా మనము ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చెప్పొచ్చు. ఓకేనా. ఒక సాఫ్ట్వేర్ కంపెనీని బిల్డ్ చేయాలి అంటే మనకి ఇవన్నీ అవసరం. సో ఇప్పుడు మనం వాట్ ఈస్ మీన్ బై ఆన్ ప్రిమిసెస్ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అయితే మనం తెలుసుకుందాం. ఓకేనా. సో మనం స్లైడ్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూస్తే మనకి క్లౌడ్ కంప్యూటింగ్. ఓకేనా. మనకి క్లౌడ్ని మనకి 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డిప్లాయ్మెంట్ మోడల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి సర్వీస్ మోడల్. ఓకేనా. సో మనం ఫస్ట్ సర్వీస్ మోడల్ వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఈ డయాగ్రామ్ చూడండి. సర్వీస్ మోడల్లో మనకి ఐఏఎస్, పాస్ అండ్ సాస్ అయితే ఉన్నాయి. ఓకేనా. ఐఏఎస్ నథింగ్ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అండ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకేనా. సాస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో మనం వీటి గురించి డిస్కస్ చేయాలి అంటే మనం ఈ డయాగ్రామ్లోకి వెళ్దాం ఫస్ట్. ఓకేనా. సో ఇది డయాగ్రామ్ మనకి. సో ఇక్కడ మనకి ఆన్ ప్రిమిసెస్ ఉంది అండ్ నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఆన్ ప్రిమిసెస్ అని ఉంది అంటే ఇక్కడ ఏంటంటే టు పర్చేస్ అండ్ మేనేజ్ ఎవ్రీథింగ్ యువర్ ఓన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే మనకి ఏమేమి నీడ్ అవుతున్నాయి, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే నీడ్ అవుతుంది. సో మనకు కావాల్సిన సర్వర్స్, మనకు కావాల్సిన నెట్వర్క్, డేటా, సెక్యూరిటీ, పవర్, ఇవన్నీ ఎవరు మేనేజ్ చేస్తారు? ఇక్కడ ఎవరైతే కంపెనీని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఓనరే ఎవ్రీథింగ్ కూడా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఆన్ ప్రిమిసెస్ మీన్స్ we need to purchase and we need to maintain our resources to run our business. ఓకేనా. ఇది మనకి పాయింట్. సో ఆన్ ప్రిమిసెస్ అంటే ఏంటి, మనకి మనమే ఓన్గా సర్వర్స్ కొంటాము అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం నీడ్ అవుతుందో అవన్నీ మనమే పర్చేస్ చేసి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ని మనము ఆన్ ప్రిమిసెస్ అని అంటున్నాము. సో ఈ ఆన్ ప్రిమిసెస్లో డ్రాబ్యాక్ ఏంటి అంటే మనకి లాట్ ఆఫ్ అమౌంట్ అయితే మనము ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు? లైక్ అంటే నెట్వర్క్, స్టోరేజ్, ఎలక్ట్రిసిటీ, సర్వర్స్ ఇవన్నీ నీడ్ అవుతాయి కదా. సో వీటన్నిటికి కూడా మనకి లాట్ ఆఫ్ అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయాలి అండ్ అట్ ది సేమ్ టైం మనకి మ్యాన్ పవర్ కూడా రిక్వైర్ అవుతుంది. ఎవ్రీథింగ్ మనమే మేనేజ్ చేస్తాం కాబట్టి, అంటే ఎవ్రీథింగ్ కూడా ఓనరే మేనేజ్ చేస్తాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికేషన్ కావాల్సిన డేటా, రన్ టైం, మిడిల్ వేర్ ఓఎస్, వర్చువలైజేషన్ ఇవన్నీ కూడా మనకి ఎవరు మేనేజ్ చేస్తారు? సో మనమే మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో అదే మనకి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, దీన్ని మనము సింపుల్గా హార్డ్వేర్ యాజ్ సర్వీస్గా కూడా మనం కాల్ చేస్తాం. ఓకేనా. హార్డ్వేర్ యాజ్ ఎ సర్వీస్ అని కూడా అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జనరల్ ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. ఓకేనా. సో మనం ఒక వెజిటేబుల్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాం. ఓకేనా. సో అప్పుడు మనం ఈ వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేయాలి అంటే వెజిటేబుల్స్ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉంటాయా? ఉండవు. మనం వాటిని మార్కెట్ నుండి తెచ్చుకోవాలి, వెజిటేబుల్స్ పర్చేస్ చేసుకోవాలి. ఓకేనా. సో బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంట్లో అవైలబుల్ ఉన్నవి కాకుండా మిగతావి మనం మార్కెట్ నుండి తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో మనం మన బౌల్స్, గ్యాస్ ఇంట్లోవి యూజ్ చేసి మనం బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం హౌస్లో సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేస్తున్నాం అండ్ రిమైనింగ్ మనం మార్కెట్లో పర్చేస్ చేసుకొని అవి కొన్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోండి. ఇప్పుడు లైక్ అంటే సర్వీసెస్ మనం మేనేజ్ చేస్తే రిమైనింగ్ సర్వీసెస్ కొన్ని క్లౌడ్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఓకేనా. అంటే ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ కావాల్సిన డేటా, రన్ టైం, మిడిల్ వేర్ ఓఎస్ ఇవన్నీ కూడా మనం మేనేజ్ చేస్తే దాని రిలేటెడ్ వర్చువలైజేషన్, సర్వర్, స్టోరేజ్, నెట్వర్కింగ్ పార్ట్ అంతా కూడా క్లౌడ్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఓకేనా. సో ఇది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు మీకు ఐఏఎస్ అర్థమైంది కదా. సో ఇప్పుడు ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ గురించి కూడా మనము సేమ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇఫ్ మీరు ఏదైనా బిర్యానీ ఆర్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే, సో అక్కడేంటి మనకి రెస్టారెంట్ వాళ్ళే మనకి టోటల్ ఫుడ్ ప్రిపేర్ చేసి దాన్ని నీట్గా ఒక బాక్స్లో ప్యాక్ చేసి పంపుతారు. సో మనం జస్ట్ దాన్ని మనం తింటాం. ఓకేనా? మనం మన ప్లేట్లో పెట్టుకొని మన హౌస్లో తింటాం. సో ఇక్కడ ఓన్లీ మనం అప్లికేషన్ డేటా మనము మేనేజ్ చేస్తే రిమైనింగ్ అప్లికేషన్ కావాల్సినవన్నీ కూడా మనకి క్లౌడ్ వాళ్ళు మేనేజ్ చేస్తారు సేమ్. ఓకేనా? మిగతావి రిమైనింగ్ రన్ టైం, మిడిల్వేర్ ఓఎస్, వర్చువలైజేషన్ ఇవన్నీ కూడా మనకి క్లౌడ్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. సో ఇది మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకేనా? సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అంటే ఏంటి అంటే, మనం జస్ట్ రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్, వాళ్ళు ప్రొవైడ్ చేసిన టేబుల్స్, ప్లేట్స్లోనే తింటాం. సో జస్ట్ మనం మనీ పే చేసి టోటల్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ జస్ట్ మనం మనీ పే చేసి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ టోటల్ ఎవ్రీథింగ్ కూడా మనకి మేనేజ్డ్ బై క్లౌడ్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి డయాగ్రామ్లో ఆరెంజ్ కలర్లో ఉన్నవి అదర్ మేనేజ్, అంటే క్లౌడ్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. రిమైనింగ్ మనం మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి డయాగ్రామ్. ఐ థింక్ ఇప్పుడు మీకు ఇది నీట్గా అర్థమైంది అని అయితే నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇంకా మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక హౌస్లో బర్త్డే ఫంక్షన్ ఉంది అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఆ హౌస్లో బర్త్డే ఫంక్షన్ ఉంది కదా. సో 200 గెస్ట్లు వస్తారు అనుకుందాం. సో మనం ఆ గెస్ట్లకు కావాల్సిన లైక్ ఆ మెంబర్స్కి కావాల్సిన చైర్స్ కానీ, ఫుడ్ కానీ ఇవన్నీ మనకి నీడ్ అవుతాయి. సో ఇవన్నీ మనం కొంటామా ఆర్ రెంట్కి తెచ్చుకుంటామా? రెంట్కి తెచ్చుకుంటాం కదా. సో ఆ పర్టికులర్ డే కోసం రెంట్కి తెచ్చుకుంటాం. లైక్ ఎంతమంది పీపుల్ వస్తున్నారు ఏంటి దాన్ని ప్లాన్ బేస్ చేసుకొని మనం వాటిని రెంట్ తెచ్చుకుంటాం చైర్స్ని. లైక్ ఇప్పుడు మనం 1 అవర్కి కావాలా, 2 అవర్స్కి కావాలా, సో ఆ టైంని బట్టి మనం మనీ పే చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. సో సేమ్ క్లౌడ్లో కూడా మనం క్లౌడ్ సర్వీసెస్ని యూజ్ చేసుకుంటాము మనకు కావాల్సిన దాన్ని బేస్ చేసుకొని. సో వాళ్ళకి మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అవర్ వైజ్గా మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి డయాగ్రామ్. సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఇది మనకి సర్వీస్ మోడల్ కదా. సో ఇప్పుడు మనం డిప్లాయ్మెంట్ మోడల్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో డిప్లాయ్మెంట్ మోడల్లో మనకి పబ్లిక్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ అయితే ఉన్నాయి కదా. సో ఫస్ట్ అయితే మనము పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో పబ్లిక్ క్లౌడ్ మీన్స్ ఇట్ ఈస్ ఓపెన్. వాట్ ఈస్ మీన్ బై పబ్లిక్ క్లౌడ్? ఓకేనా? So what is mean by public cloud? Public cloud means it is open to all. Okay na? So public cloud is open to all to store and access information via internet. Okay na? Ikkada chudandi, cloud services provided over the internet and shared with many users. Okay na? So and ఇది మనకి ఈ పబ్లిక్ క్లౌడ్ని థర్డ్ పార్టీ వాళ్ళు అయితే మేనేజ్ చేస్తారు. సో ఇట్ ఈస్ మేనేజ్డ్ బై థర్డ్ పార్టీ. సో ఈ పబ్లిక్ క్లౌడ్లో మనకి సెక్యూరిటీ అనేది లెస్ ఉంటుంది కంపేర్ టు ప్రైవేట్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్. ఓకేనా? సో ఇక్కడ అడ్వాంటేజెస్ చూస్తే నో నీడ్ టు మేనేజ్ హార్డ్వేర్ అండ్ స్కేలబుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. పబ్లిక్ క్లౌడ్ కాబట్టి కాస్ట్ ఎఫెక్టివ్. సో ఎగ్జాంపుల్ ఏంటి? యూజింగ్ AWS టు హోస్ట్ యువర్ వెబ్సైట్. ఓకేనా? అంటే మీరు ఏదైనా అప్లికేషన్ యొక్క వెబ్సైట్ని లైక్ హోస్ట్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం AWS క్లౌడ్ యూజ్ చేసి హోస్ట్ చేయొచ్చు కదా. సో AWS అనేది పబ్లిక్, అంటే అందరూ ఎవరైనా వాడచ్చు AWS క్లౌడ్ని. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది చెప్పొచ్చు.
అండ్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే గిట్ హబ్ రిపాజిటరీ అని కూడా చెప్పొచ్చు. అంటే గిట్ హబ్ అకౌంట్ని మనము పబ్లిక్గా క్రియేట్ చేస్తాం. సో ఇంటర్నెట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డేటాని యాక్సెస్ చేయొచ్చు. సో దాన్ని మనం పబ్లిక్ క్లౌడ్గా కాల్ చేయొచ్చు. ఓకేనా? సో నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్ అయితే చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ క్లౌడ్. ఓకేనా? సో ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి? సో ప్రైవేట్ క్లౌడ్ని మనము సింపుల్గా ఇంటర్నల్ క్లౌడ్ ఆర్ కార్పొరేట్ క్లౌడ్ అని కాల్ చేస్తాం. ఓకేనా? సో ప్రైవేట్ క్లౌడ్ మోస్ట్లీ యూజ్డ్ బై ఆర్గనైజేషన్స్. అంటే ఇది మనకి మోస్ట్లీ ఆర్గనైజేషన్ వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు. సో ప్రైవేట్ క్లౌడ్ యూజ్డ్ బై ఆర్గనైజేషన్స్ టు బిల్డ్ అండ్ మేనేజ్ ద డేటా సెంటర్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, క్లౌడ్ సర్వీసెస్ యూజ్డ్ ఓన్లీ బై వన్ ఆర్గనైజేషన్. ఓకేనా? సో ఇట్ కెన్ బి ఆన్ యువర్ ఓన్ సర్వర్స్ ఆర్ హోస్టెడ్ బై ప్రొవైడర్, బట్ ఇట్ ఈస్ నాట్ షేర్డ్ విత్ అదర్స్. ఓకేనా? అంటే ఇది ప్రైవేట్గా ఉంటుంది, ఇది అందరికీ యాక్సెస్ అయితే ఉండదు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు గిట్ హబ్ రిపాజిటరీని మీరు ప్రైవేట్గా క్రియేట్ చేస్తే ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే, అంటే ఆ క్రెడెన్షియల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ రిపోని యాక్సెస్ చేయగలుగుతారు. సో దాన్ని మనం ప్రైవేట్ క్లౌడ్గా కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ బ్యాంక్ యూజింగ్ ఇట్స్ ఓన్ ప్రైవేట్ క్లౌడ్ టు స్టోర్ సెన్సిటివ్ డేటా. సో సెన్సిటివ్ డేటాను స్టోర్ చేయడానికి ప్రైవేట్ క్లౌడ్ అయితే యూజ్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు. ఓకేనా? సో ఇది మోర్ కంట్రోల్ అండ్ సెక్యూరిటీ అని అయితే అంటున్నాం. సో కంపేర్ టు పబ్లిక్ క్లౌడ్ మనకి ఇది సెక్యూర్ వే కదా. సో ప్రైవేట్ క్లౌడ్ అనేది మనకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది కంపేర్ టు పబ్లిక్ క్లౌడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము హైబ్రిడ్ క్లౌడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో హైబ్రిడ్ క్లౌడ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, యూ కెన్ కీప్ సెన్సిటివ్ డేటా ఇన్ ద ప్రైవేట్ క్లౌడ్ అండ్ యూజ్ ది పబ్లిక్ క్లౌడ్ ఫర్ లెస్ క్రిటికల్ థింగ్స్. ఓకేనా? సో మనము సెన్సిటివ్ డేటాకి ప్రైవేట్ క్లౌడ్ యూజ్ చేసి, సో క్రిటికల్ థింగ్స్కి మనము సమ్ లెస్ క్రిటికల్ థింగ్స్కి మనము పబ్లిక్ క్లౌడ్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఇది మనకి హైబ్రిడ్ క్లౌడ్ గురించి. ఓకేనా? సో ఇది మనకి బోత్ ఫీచర్స్, పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది మనకి పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ గురించి అండ్ హైబ్రిడ్ క్లౌడ్ గురించి. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మనము డెవాప్స్ అంటే ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మనం ఏడబ్ల్యూఎస్ ఇంట్రడక్షన్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఈ పాయింట్స్ గురించి చూడడానికి ముందు మనం ఫస్ట్ ఈ డయాగ్రామ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఐఎమ్ ఏ కస్టమర్. ఓకేనా? నేను ఇక్కడ మొబైల్ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాను. నాకు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఈ కామర్స్ సైట్స్ అయితే ఉన్నాయి, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. సో ఈ 2 సైట్స్లో కూడా నాకు మొబైల్ కాస్ట్ వచ్చేసి సేమ్ ఉంది, సేమ్ మొబైల్ విత్ సేమ్ ఫీచర్స్. సో అమెజాన్లో 30,000 ఉంది అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా నాకు 30,000 ఉంది. సో నాకు సేమ్ మొబైల్ 2 సైట్స్లో అవైలబుల్గా ఉంది. బట్ ఇక్కడ నాకు ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఈ మొబైల్ని నాకు 5 డేస్లో, ఓకేనా, 5 డేస్లో అయితే డెలివరీ చేస్తున్నారు. బట్ సేమ్ మొబైల్ నాకు అమెజాన్ వాళ్ళు వితిన్ 3 డేస్లో డెలివరీ చేస్తున్నారు. సో మనం ఇక్కడ ఏ ఆప్షన్ని అయితే మనం చూస్ చేసుకుంటాం, అమెజానా ఫ్లిప్కార్టా? ఆబ్వియస్గా అమెజానే కదా. సో మనం అమెజాన్ ఈ కామర్స్ సైట్ని చూస్ చేసుకుంటున్నాం. సిమిలర్లీ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కూడా ఒక ప్రోడక్ట్ని ఫాస్ట్గా డెలివరీ చేయడానికి ట్రై చేస్తారు. ఓకేనా? సో టు రిలీజ్ ద అప్లికేషన్ స్పీడ్లీ వీ కెన్ యూజ్ ద డెవాప్స్ మెథడాలజీ అని చెప్పొచ్చు. ఓకేనా? ఒక ప్రోడక్ట్ని క్విక్గా అండ్ హై క్వాలిటీతో మార్కెట్లోకి తీసుకురావడానికి ఈ డెవాప్స్ మెథడాలజీ అయితే యూజ్ చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ మనం ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి అంటే ఆర్ ఒక అప్లికేషన్ని డెవలప్ చేయాలి అంటే మనకి లైఫ్ సైకిల్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ మనం ఈ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. డెవాప్స్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అప్రోచ్ దట్ కంబైన్స్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ టీమ్ టు స్పీడ్ అప్ ది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అండ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ రిలీజెస్. సో ఇందాక నేను మీకు చెప్పాను కదా, సో
ఒక అప్లికేషన్ని, ఒక ప్రోడక్ట్ని క్విక్గా అండ్ హై క్వాలిటీతో మార్కెట్లోకి తీసుకురావడానికి ఈ డెవాప్స్ మెథడాలజీ అయితే యూజ్ చేస్తారు. ఓకేనా? ఇది మనకి డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ ఈ 2 టీమ్స్ని కంబైన్ చేస్తుంది అంటున్నా. అది ఎందుకు అనేది కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో నేను మీకు ఏం చెప్పాను, లైక్ ఒక ప్రాజెక్ట్ని ఆర్ ఒక అప్లికేషన్ని డెవలప్ చేయాలి అంటే లైఫ్ సైకిల్ అయితే ఉంటుంది అని చెప్పాను. అంటే ఇప్పుడు మనకి ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఎవ్రీ అప్లికేషన్కి ఒక లైఫ్ సైకిల్ అయితే ఉంటుంది. లైక్ ఇప్పుడు మనకి హ్యూమన్కి లైఫ్ సైకిల్ ఎలా అయితే ఉంటుందో, లైక్ ఇప్పుడు హ్యూమన్ లైఫ్ సైకిల్ ఎలా అని చెప్పొచ్చు మనం. ఇక్కడ చూడండి, జస్ట్ హ్యూమన్ బీయింగ్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది. ఫస్ట్ బర్త్, ఆ తర్వాత చైల్డ్ హుడ్ ఉంటుంది, నెక్స్ట్ టీనేజ్ ఉంటుంది, ఆ తర్వాత అడల్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ ఉంటుంది, ఆ తర్వాత మనకి డెత్. సో ఇలా మనకి హ్యూమన్కి కూడా ఏ విధంగా అయితే లైఫ్ సైకిల్ ఉందో సేమ్ అలానే మనకి ఒక అప్లికేషన్ని కూడా డెవలప్ చేయాలి అంటే అప్లికేషన్కి కూడా లైఫ్ సైకిల్ ఉంటుంది. ఆ లైఫ్ సైకిల్నే మనము SDLC అని అంటాం. ఓకేనా? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను, SDLC. ఇంటిది అప్లికేషన్ని డెవలప్ చేయడానికి ఈ లైఫ్ సైకిల్ అయితే ఉంటుంది మనకి. సో సాఫ్ట్వేర్లో ఒక అప్లికేషన్ని డెవలప్ చేయాలి అంటే లైఫ్ సైకిల్ని మెయింటైన్ చేస్తాం. ఆ లైఫ్ సైకిల్ని మనము SDLC అంటున్నాం. సో మనకి స్టెప్స్ ఏ విధంగా ఉంటాయంటే ఫస్ట్ ప్లాన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కోడ్, నెక్స్ట్ బిల్డ్, ఆ తర్వాత టెస్ట్. సో ఇవన్నీ కూడా మనకి డెవలప్మెంట్ టీంలో వస్తాయి. ఓకే, సో సేమ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇవి 4 కూడా మనకి డెవలప్మెంట్ టీంలో వస్తాయి. నెక్స్ట్ ఆపరేషన్ టీంలో వచ్చేసి మనకి డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ టీమ్ 2 టీమ్స్ ఉంటాయి. సో మనకి ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్ అండ్ ఇంకా మనకి డిప్లాయ్, ఆపరేట్, నెక్స్ట్ మానిటర్. ఇవన్నీ కూడా మనకి ఆపరేషన్ టీంలో వస్తాయి. ఆపరేషన్ టీమ్. ఓకేనా? సో మనకి ఇప్పుడు అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఇవి మనకి స్టెప్స్, స్టేజెస్, ఫేసెస్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇది మనకి లైఫ్ సైకిల్ ఈ విధంగా ఉంటుంది. సో వీటన్నిటి గురించి మనము క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనము సో ఈ ఫోర్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేజెస్ని మనము డెవలప్మెంట్ టీంలోకి వస్తాయి. సో రిమైనింగ్ 3 కూడా మనకి ఆపరేషన్ టీంలోకి వస్తాయి. సో ఫస్ట్ మనము ఈ ఫేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇవన్నీ కూడా డెవలప్మెంట్ టీం యొక్క రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఆపరేషన్ టీం యొక్క రెస్పాన్సిబిలిటీస్. సో ఫస్ట్ మనము ఇక్కడ డెవలప్మెంట్ సైడ్ ఫేసెస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ డెవలప్మెంట్ అంటే ఏం చెప్పొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెసెంజర్ లాంటి అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నారు అనుకుందాం. ఓకేనా? మెసెంజర్ లాంటి అప్లికేషన్ అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ లాంటి ఒక అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నారు అనుకుందాం. సో ఒక అప్లికేషన్ని డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ మీరేం చేస్తారు? ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫ్రమ్ ది క్లయింట్. ఓకేనా? సో మీకు ఇక్కడ సో ఇన్స్టా అనేది మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేస్తారు? ఒక మెసెంజర్ లాంటి అప్లికేషన్ని డెవలప్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేస్తారు. ఓకేనా? సో లైక్ ఇప్పుడు ఈ మెసెంజర్ లాంటి అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఒక 1 year టైం పడుతుంది
అనుకుందాం. సో 1 ఇయర్ టైం పడుతుంది అని మీరు క్లయింట్‌కి డైరెక్ట్‌గా చెప్పగలుగుతారా? సో అప్పుడు ఆ 1 ఇయర్ టైంతో క్లయింట్ సాటిస్ఫై అవుతారా అంటే లేదు. అవ్వరు కదా! సో మనం దానికి రిలీజెస్ వైస్‌గా మనము అప్లికేషన్ అయితే డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్‌స్టాలో మనకి లైక్ ఫోటోస్, వీడియోస్, ఫోటో తీసే ఫీచర్ ఉంటుంది అండ్ వీడియోస్ తీసే ఫీచర్ ఉంటుంది. సో మనం ఫోటోస్‌ని ఒక ఫీచర్ లాగా ఒక రిలీజ్‌లో అండ్ వీడియోస్ ఫీచర్‌ని ఇంకో రిలీజ్‌లో అండ్ రీల్స్ ఫీచర్‌ని ఇంకొక రిలీజ్‌లో అలా రిలీజెస్ వైస్‌గా మనం ఒక ఫీచర్‌ని యాడ్ చేస్తూ రిలీజ్ క్లయింట్‌కి డెలివరీ చేస్తాం. ఓకేనా? రిలీజెస్ వైస్‌గా ఒక అప్లికేషన్. సో మనం ఇక్కడ ఫస్ట్ రిక్వైర్మెంట్‌ని గ్యాదరింగ్ చేస్తున్నామని చెప్పాం కదా! సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. సో ఫస్ట్ స్టెప్ అంటే మనం ఇక్కడ ప్లాన్ అన్నాం కదా! సో ఈ ప్లాన్‌లో ఏమొస్తాయంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఓకేనా? క్లయింట్‌కి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంది. సో అవి మనము తెలుసుకుంటాం. నెక్స్ట్ టీమ్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి. ఓకేనా? అంటే ఆ టీమ్ స్ట్రక్చర్ లైక్ ఫ్రంట్ ఎండ్‌కి ఎంతమంది డెవలపర్స్ కావాలి అండ్ బ్యాక్ ఎండ్‌కి ఎంత డెవలపర్స్ కావాలి. అలాగే మనం ఏ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి బడ్జెట్ ఎంత అవుతుంది అండ్ టైమ్‌లైన్ ఎంత. సో ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉండాలి. సో ఇవన్నీ కూడా మనకి ప్లాన్‌లోకి వస్తాయి. ఓకేనా? సో ప్లాన్ ఫేజ్. సో వీటన్నిటిని మనం ప్లాన్ ఫేజ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వచ్చేసి సెకండ్ ఫేజ్ కోడ్. ఓకేనా? సో కోడ్‌లో మనకి లైక్ ఫస్ట్ స్టెప్‌లో ఏమన్నాము లైక్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ నెక్స్ట్ టీమ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి అండ్ బడ్జెట్, ప్లానింగ్ ఇవన్నీ. సో ఇవంతా కూడా మనం ప్లాన్ చేస్తాం కాబట్టి ప్లానింగ్ ఫేజ్. నెక్స్ట్ కోడింగ్ ఫేజ్. సో కోడింగ్ ఫేజ్‌లో లైక్ మనకి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ టీమ్ అన్నాం కదా! సో కోడింగ్ స్టేజ్‌లో మనము లైక్ మనకి లాట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం అప్లికేషన్‌ని డెవలప్ చేయాలి అనేది డిసైడ్ అయ్యి ఆ అప్లికేషన్‌ని మనం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జావా ఆర్ పైథాన్ కోడ్ రాసి అప్లికేషన్‌ని డెవలప్ చేస్తారు. ఓకేనా? అంటే అప్లికేషన్‌ని మనము ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ప్రాసెస్ చేస్తాం. సో దాన్ని మనము కోడింగ్ ఫేజ్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్ స్టేజ్. ఓకేనా? బిల్డింగ్ స్టేజ్‌లో మనకి లైక్ కోడ్ స్టేజ్‌లో చేసిన నంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి కదా! లైక్ కోడింగ్ చేసిన నంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి కదా! డెవలప్ చేసిన ఫైల్స్. సో ఈ బిల్డింగ్ స్టేజ్‌లో ఏం చేస్తామంటే ప్యాకేజ్ ద అప్లికేషన్. ఓకేనా? వీ కెన్ ప్యాకేజ్ ద అప్లికేషన్. అంటే మనకి కోడింగ్ అంటే నంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి కదా! సో వాటిని మనం ప్యాక్ చేస్తాం. దాన్ని మనము బిల్డింగ్ స్టేజ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిజికల్‌గా షాపింగ్‌కి వెళ్లారు అనుకుందాం. ఓకేనా? ఆల్మోస్ట్ మీరు 10 డ్రెసెస్ వరకి పర్చేస్ చేశారు అనుకుందాం. సో ఆ 10 డ్రెసెస్‌ని మీరు ఎలా క్యారీ చేస్తారు? పర్చేస్ చేసిన డ్రెసెస్ అన్నీ ఏ విధంగా క్యారీ చేస్తాం? నీట్‌గా ఒక బ్యాగ్‌లో ఫోల్డ్ చేసి, ప్యాక్ చేసి క్యారీ చేస్తాం. సేమ్ అలాగే ఇక్కడ ఒక అప్లికేషన్‌కి మనము కోడ్ రాసి ప్రాసెస్ చేస్తున్నాం. సో దాంట్లో మనం కోడ్ రాసాం కాబట్టి నంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. సో ఆ ఫైల్స్ అన్నిటిని మనము బిల్డ్ చేసి ఒక ప్యాకేజ్‌గా కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? సో బిల్డ్ స్టేజ్‌లో ఆ ఫైల్స్ అన్నిటిని ప్యాక్ చేస్తాం అండ్ కోడ్‌కి డిపెండెన్సీస్ ఏవైతే యాడ్ చేయాలి అనుకుంటున్నారో సో వాటన్నిటిని యాడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ లైబ్రరీస్ అవన్నీ యాడ్ చేసి వీటన్నిటిని మనం ప్యాక్ చేస్తాం. లైక్ డాట్ జార్ ఆర్ డాట్ వేర్ ఆర్ డాట్ ఇయర్ ఫైల్‌గా ప్యాక్ చేస్తాం. ఓకేనా? డాట్ వేర్ ఆర్ ఇఫ్ జావా అప్లికేషన్ అయితే డాట్ జార్ ఫైల్‌గా, ఇఫ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అయితే ఇయర్ ఫైల్‌గా. సో ఈ విధంగా మనము ప్యాక్ చేస్తాం. సో ఇది మనకి బిల్డింగ్ స్టేజ్. నెక్స్ట్ టెస్టింగ్. టెస్టింగ్ స్టేజ్ ఏంటి? లైక్ ఇంటర్నల్‌గా అప్లికేషన్‌ని టెస్ట్ చేస్తారు. అంటే అప్లికేషన్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవుతుందా లేదా అనేది ఇంటర్నల్‌గా టెస్ట్ చేస్తారు. సో ఇవి 4 ఫేజెస్ కూడా మనకి డెవలప్‌మెంట్ టీమ్‌లోకి వస్తాయి. ఓకేనా? సో డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళు మేనేజ్ చేస్తారు ఈ 4 ఫేజెస్‌ని. నెక్స్ట్ ఫేజెస్ వచ్చేసి మనకి డిప్లాయ్, ఆపరేట్, మానిటర్. సో డిప్లాయ్ అని అంటున్నాం. డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఓకేనా? డిప్లాయ్మెంట్. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి మనకి డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే డిప్లాయ్మెంట్ means it is the process of installing the application into the server is called deployment అని అంటాం. ఓకేనా? ఇక్కడ రాస్తాను.
It is the process of installing application into the server is called deployment. ఓకేనా? సో అంటే మనం మనం డెవలప్ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో సో దాన్ని మనం సర్వర్లో ఇన్స్టాల్ చేస్తాం. సో దాన్ని మనము డిప్లాయ్మెంట్ అని అంటున్నాం. ఓకేనా? డెవలపర్ ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్ కోడ్ ఏదైతే ఉందో ఆ డెవలపర్ ప్రిపేర్ చేసిన కోడ్ని సర్వర్లో ప్రాసెస్ చేయడాన్ని డిప్లాయ్మెంట్ అంటున్నాం. ఓకేనా? సో ఎంటైర్ ఫైల్స్ మనం ఇక్కడ మనం ఎంటైర్ ఫైల్స్ని డిప్లాయ్ చేస్తున్నామా? లేదు. ఓకేనా? బిల్డ్ చేసిన ఫైల్ని డిప్లాయ్ చేస్తున్నాం. సో బిల్డ్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో ఆ బిల్డ్ చేసిన ఫైల్ని డిప్లాయ్ చేస్తున్నాం. సో ఇక్కడ డిప్లాయ్ చేశాక ఎండ్ యూజర్స్కి మన అప్లికేషన్ అయితే వెళ్తుంది. సో ఇది మనకి డిప్లాయ్మెంట్ ఫేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆపరేషన్ ఫేజ్. ఓకేనా? సో డిప్లాయ్మెంట్ కంప్లీట్. నెక్స్ట్ ఆపరేట్. సో ఆపరేట్ అంటే ఏంటి? ఇప్పుడు సర్వర్ని క్రియేట్ చేసిన దగ్గర నుండి అప్లికేషన్ని సర్వర్లో మనం ఇన్స్టాల్ చేయడం దగ్గర వరకు కూడా మనమే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో సర్వర్ని క్రియేట్ చేసిన దగ్గర నుండి అప్లికేషన్ని సర్వర్లో ఇన్స్టాల్ చేసేంత వరకు ఎవ్రీథింగ్ ఇక్కడ మనమే మెయింటైన్ చేయాలి. సో ఈ ఫేజ్ని మనము ఆపరేట్ ఫేజ్ అయితే అంటాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము మానిటర్ ఫేజ్ అంటే ఏంటి? సో ఇది మనకి సింపుల్, ఇక్కడే మీకు అర్థమవుతుంది. సో మనం అప్లికేషన్ని డిప్లాయ్ చేసాం కదా, సో అది ఎండ్ యూజర్స్కి మన అప్లికేషన్ అయితే యాక్సెసిబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆ అప్లికేషన్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది మనం ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నప్పుడు ఆ అప్లికేషన్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, అదే ఇఫ్ 1000 మెంబర్స్ వర్క్ చేస్తున్నప్పుడు అప్లికేషన్ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనము మానిటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఏవైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా ఆర్ సర్వర్లో మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, సో ఇవన్నీ కూడా మనము ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. ఏమైనా బగ్స్ రేజ్ అవుతున్నాయా అనేది. సో అప్లికేషన్లో మనం మానిటర్ చేస్తూ ఉండాలి. సో దీన్నే మనము మానిటరింగ్ ఫేజ్ అయితే అంటున్నాం. సో ఈ ఫేజెస్ అన్నీ కూడా మనకి ఆపరేషన్ టీంలో వస్తాయి. ఓకేనా? సో ఇవి మనకి డెవాప్స్లో ఫేజెస్ గురించి. అండ్ డెవాప్స్ అంటే ఏంటి అండ్ డెవాప్స్ ఫేజెస్ గురించి నేను మీకు చెప్పాను. ఓకేనా? సో ఐ థింక్ ఇప్పుడు మీకు ఈ డెవాప్స్ అంటే ఏంటి అండ్ మీకు ఫేజెస్ గురించి నీట్గా అర్థమైంది అని అయితే నేను అనుకుంటున్నాను. సో అండ్ మనము AWS గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో నేను మీకు ఇందాకేమని చెప్పాను, మనము అప్లికేషన్ని ఎట్ ఏ టైం కాకుండా రిలీజెస్ వైజ్గా మనము డిప్లాయ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? అంటే నేను మీకు చెప్పాను కదా, అప్లికేషన్ని వీడియోస్ ఫ్యూచర్ డెవలప్ చేసి సో దాన్ని మనము క్లయింట్కి డెలివరీ చేస్తాం. ఆ తర్వాత రీల్స్ ఫీచర్ని డెవలప్ చేసి దాన్ని మనము క్లయింట్కి డెలివరీ చేస్తాం. ఓకేనా? సో రిలీజెస్ వైజ్గా మనకి అప్లికేషన్ అనేది డెలివరీ అవుతూ ఉంటుంది. అంటే వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 రిలీజెస్ వైజ్గా మనకి డెలివర్ చేస్తూ ఉంటాం. సో ఇది మనకి డెవాప్స్ గురించి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు మనకి డెవాప్స్కి ముందు మనకి సినారియో ఏ విధంగా ఉండింది అనేది కూడా మనము తెలుసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ స్లైడ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి. సో నేను మీకు డెవాప్స్ సినారియో అన్నాను కదా, సో ఇదైతే మీకు జస్ట్ నేను ఇక్కడ టూల్స్ మనకి ఫేజెస్ వైజ్గా మనం కొన్ని టూల్స్ యూజ్ చేస్తాము. సో ఆ టూల్స్ అన్ని మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు డిప్లాయ్మెంట్కి మనము జెన్కిన్స్ ఆర్ ఆల్టర్నేట్గా మనం బ్యాంబో, హడ్సన్ ఇవి కూడా యూజ్ చేస్తాం. ఓకేనా?
సో ఇప్పుడు ఇక్కడ చూడండి, బిఫోర్ డెవాప్స్ మనకి సినారియో ఏ విధంగా ఉండింది అని. సో DevOps is a modern way of working in software development in which the development team and the operation teams work together as a single team. ఓకేనా. సో DevOps అనేది ఈ 2 టీమ్స్ని కొలాబరేట్ చేస్తుంది. సో బిఫోర్ DevOps the development and operations team worked separately. This caused delays in launching software, miscommunication and slow fixing of problems. అంటే లైక్ ఇప్పుడు అప్లికేషన్లో మనకి ఏవైనా ఎర్రర్స్ వస్తే లైక్ మనకి ఈ 2 టీమ్స్ ఉండేవి కదా, డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్ ముందు. సో ఇఫ్ ఏవైనా బగ్స్ వచ్చినా ఎర్రర్స్ వచ్చినా కూడా సో ఆపరేషన్ టీమ్ వాళ్ళు ఏమనే వాళ్ళంటే లైక్ డెవలప్మెంట్ టీమ్ వాళ్ళే ప్రాపర్గా వర్క్ చేయలేదు, సో దానివల్లే మాకు ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి అప్లికేషన్లో అని ఆపరేషన్ టీమ్ వాళ్ళు అంటే. లైక్ డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు నో మాదేం మిస్టేక్ లేదు, లైక్ టెస్టింగే వాళ్ళు కరెక్ట్గా చేయట్లేదు ఆపరేషన్ టీమ్ వాళ్ళు అని వీళ్ళు. సో ఇలా మనకి ల్యాక్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్, సో కన్ఫ్యూజన్ అయితే ఉండేది. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మనకి డెవాప్స్ మెథడాలజీ అయితే వచ్చింది. ఓకేనా. డెవాప్స్ ఇట్ విల్ కంబైన్ బోత్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ టీమ్స్. డెవాప్స్ని ఒక టూల్గా కాల్ చేస్తారు, బట్ డెవాప్స్ అనేది మనకి టూల్ కాదు, ఇట్ ఈస్ ఎ మెథడాలజీ ఆర్ ఫ్రేమ్వర్క్ అనేది చెప్పొచ్చు. ఓకేనా. DevOps is a culture in IT industry to simplify application delivery process to client with high quality. ఓకేనా. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ DevOps ఏంటి అంటే టు ఎస్టాబ్లిష్ ద కొలాబరేషన్ బిట్వీన్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్. ఓకేనా. సో ప్రీవియస్గా మనకి బిఫోర్ డెవాప్స్ సినారియో వల్ల అయితే మనకి 2 టీమ్స్కి క్రాషెస్ అయితే వచ్చాయి. సో బట్ ఈ డెవాప్స్ వచ్చాక మనకి డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ టీమ్కి ఈ 2 టీమ్స్ అయితే మనకి కొలాబరేట్ అయ్యాయి అని చెప్పొచ్చు. ఓకేనా. సో మనం ఫేజెస్ గురించి డిస్కస్ చేసాము కదా. సో ఫేజెస్లో కూడా మనకి ఈచ్ ఫేజ్కి కొన్ని టూల్స్ అయితే యూస్ చేస్తాం. ఓకేనా. లైక్ ఇప్పుడు డెవలపర్స్ అయితే కోడ్ చేయడానికి గిట్ టూల్ని యూజ్ చేస్తారు, నెక్స్ట్ బిల్డ్ చేయడానికి మావిన్, గ్రాడల్ టూల్స్ అయితే యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ డిప్లాయ్మెంట్ పర్పస్ నేను జెన్కిన్స్ అని చెప్పాను. సో మనం నెక్స్ట్ క్లాస్లో టూల్స్ గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు ఫస్ట్ అయితే నేను మీకు AWS ఇంట్రడక్షన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. AWS ఇంట్రడక్షన్ చెప్తాను. సో AWS సర్వీసెస్ వాటన్నిటి గురించి అయితే ఇఫ్ మీరు కావాలి అనుకుంటే, ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే అయితే మన పైథాన్ లైఫ్లో DevOps విత్ AWS రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా. సో మీకు దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నేను ఇక్కడ మీకు జస్ట్ లైక్ నీట్గా ఇంట్రడక్షన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. సో మనం ఫస్ట్ AWS ఇంట్రడక్షన్ చూద్దాము. ఇఫ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే మీరు రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, జస్ట్ 2999 రూపీస్ మాత్రమే ఎన్రోల్ అవ్వచ్చు. ఓకేనా. సో ఫస్ట్ మనం DevOps ఇంట్రడక్షన్లోకి అయితే నౌ మనం AWS గురించి డిస్కస్ చేద్దాము. సో AWS మీన్స్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకేనా. AWS ఈజ్ ద బెస్ట్ క్లౌడ్ ప్రొవైడర్. ఈ AWS అనేది మనకి 190+ కంట్రీస్లో రన్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా. మనకి నంబర్ ఆఫ్ క్లౌడ్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, లైక్ GCP, అజ్యూర్, ఆలీబాబా, IBM ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ ప్రొవైడర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో క్లౌడ్ ప్రొవైడర్స్ అంటే ఏంటి? సో క్లౌడ్ ప్రొవైడర్స్ నథింగ్ బట్ అవి మనకి క్లౌడ్ని ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా. సో వాటినే మనము క్లౌడ్ ప్రొవైడర్స్ అని అంటాం. సో మనకి ఈ AWSకి 34% మార్కెట్ షేర్ అయితే ఉంది, అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అయితే చెప్పొచ్చు. సో దీనికి డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది అదర్ క్లౌడ్ ప్రొవైడర్స్తో కంపేర్ చేస్తే. ఓకేనా. సో ఇక్కడ చదవండి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈజ్ ఎ క్లౌడ్ ప్లాట్ఫామ్ మేడ్ బై అమెజాన్. ఓకేనా. సో ఇలానే మనకి ఇప్పుడు GCP, అజ్యూర్ ఇలా ఉంటాయి. ఓకేనా. సో GCP వచ్చేసి అది మనకి క్లౌడ్ ప్లాట్ఫామ్. సో
అది మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? గూగుల్ వాళ్ళు. సో అజూర్ వచ్చేసి మనకు ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్, అది మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇలా సో వాళ్ళు వాళ్ళ క్లౌడ్కి ఏడబ్ల్యూఎస్ అనేది నేమ్ పెట్టుకున్నారు. సో ఈ ఏడబ్ల్యూఎస్ అనేది మనకి 2005 ఇయర్లో స్టార్ట్ చేశారు, బట్ మళ్ళీ అగైన్ షట్ డౌన్ చేసి 2006లో స్టార్ట్ చేశారు. ఓకేనా. ఈ ఏడబ్ల్యూఎస్ అనేది మనకి మల్టిపుల్ సర్వీసెస్ని ఆఫర్ చేస్తుంది డిఫరెంట్ డొమైన్స్లో. అండ్ ఈ ఏడబ్ల్యూఎస్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఐఏఎస్ పాస్ సాస్ సర్వీసెస్ అని చెప్పొచ్చు. అంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు కొన్ని సర్వీసెస్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్గా ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ కొన్ని సర్వీసెస్ని ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్గా ప్రొవైడ్ చేస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ సాస్గా కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా. ఏడబ్ల్యూఎస్ ఎందుకు ఇంత పాపులర్ అవుతుంది అంటే వీళ్ళు పే యాజ్ యూ గో మోడల్ అయితే ఫాలో అవుతున్నారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే మనం రెస్టారెంట్కి వెళ్ళాము అనుకుందాం. ఓకేనా. సో అక్కడ మనం ఏం ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చామో సో ఆ ఫుడ్కి మాత్రమే మనము బిల్ పే చేయాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా బిల్ ఏం పే చేయం కదా. సో సేమ్ ఇక్కడ కూడా అంతే, మనం ఏ సర్వీసెస్ అయితే యూజ్ చేస్తామో ఓన్లీ ఆ సర్వీసెస్కి మాత్రమే బిల్ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఏడబ్ల్యూఎస్ కెన్ ప్రొవైడ్ 200+ సర్వీసెస్. ఓకేనా. అండ్ ఈ ఏడబ్ల్యూఎస్ అనేది మనకి 34 రీజియన్స్ని కవర్ చేస్తుంది అరౌండ్ ది వరల్డ్. సో మీకు రీజియన్స్ అంటే ఏంటి అనేది కూడా డౌట్ రావచ్చు. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వై డూ కంపెనీస్ యూజ్ ఏడబ్ల్యూఎస్ అని అంటే ఇక్కడ చూడండి, నో నీడ్ టు బై ఫిజికల్ సర్వర్స్, ఈజీలీ స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్ యాజ్ నీడెడ్, అండ్ పే యాజ్ యూ గో మోడల్ అని చెప్పాను. నెక్స్ట్ ఐ సెక్యూరిటీ అండ్ రిలయబిలిటీ. సో యూజ్డ్ బై స్టార్టప్స్, బిగ్ కంపెనీస్ అండ్ గవర్నమెంట్స్. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ అన్ ఏడబ్ల్యూఎస్ రీజియన్. ఓకేనా. సో రీజియన్ అంటే ఏంటి అనేది అయితే మీకు తెలియాలి. సో నేను మీకు 34 రీజియన్స్ అని చెప్పాను. సో మనకి రీజియన్స్లో అవైలబిలిటీ జోన్స్ అయితే ఉంటాయి. సో మనం ఫస్ట్ మనకి ఇండియాలో 2 రీజియన్స్ ఉన్నాయి. ఓకేనా. ముంబై అండ్ హైదరాబాద్. ఓకేనా. సో రీజియన్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, రీజియన్ ఈజ్ ఎ జియోగ్రాఫికల్ ఏరియా లైక్ కంట్రీ ఆర్ సిటీ వేర్ ఏడబ్ల్యూఎస్ హ్యాస్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అయితే చెప్తున్నాం. ఓకేనా. సో ఒక రీజియన్లో మనకి అట్లీస్ట్ 3 అవైలబిలిటీ జోన్స్ అయితే మెయింటైన్ చేస్తారు, 3 డేటా సెంటర్స్ని. ఓకేనా. సో డేటా సెంటర్ అంటే ఏంటి? డేటా సెంటర్ ఈజ్ ఏ ఫిజికల్ బిల్డింగ్ ఫిల్డ్ విత్ సర్వర్స్ వేర్ యువర్ డేటా అండ్ అప్లికేషన్ రన్. ఓకేనా. మీకు ఇప్పుడు అండర్స్టాండ్ అయిందా రీజియన్ అంటే ఏంటి అండ్ డేటా సెంటర్ అంటే ఏంటి? ఓకేనా. సో ఒక డేటా సెంటర్ నుండి ఇంకో డేటా సెంటర్కి మనకి 3 డేటా సెంటర్స్ ఉంటాయని చెప్పాను కదా. సో మనకి ఒక డేటా సెంటర్ నుండి ఇంకో డేటా సెంటర్కి అయితే మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, లైక్ 300 కిలోమీటర్స్ అలా. ఓకేనా. సో డేటా సెంటర్ నేమ్స్ మీన్స్ ఇక్కడ మనకి ఎలా ఉంటాయంటే 1A 1B 1Cగా ఉంటాయి. ఓకేనా. ఏడబ్ల్యూఎస్ గురించి అండ్ రీజియన్స్ అవైలబిలిటీ జోన్స్ గురించి. సో ఇక్కడ చూడండి, రీజియన్ అంటే లార్జ్ ఏరియా అంటున్నాం. ఓకేనా. అవైలబిలిటీ జోన్ అంటే గ్రూప్ ఆఫ్ 1 ఆర్ మోర్ డేటా సెంటర్స్ ఇన్ ఏ రీజియన్. సో డేటా సెంటర్ అంటే ఏంటి? ఏ రియల్ బిల్డింగ్ ఫుల్ ఆఫ్ సర్వర్స్. సో ఇవి మనకి. సో ఇంకా మీకు క్లియర్గా కావాలి అనుకుంటే వన్స్ మీరు ఇఫ్ ఇంట్రెస్టెడ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చెక్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు. ఓకేనా. సో ఐ థింక్ ఇప్పుడు మీకు క్లౌడ్ అండ్ డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ గురించి అర్థమైంది అని అయితే అనుకుంటున్నాను. సో ఏడబ్ల్యూఎస్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది, లైక్ EC2 అని. ఓకేనా. అండ్ S3, DynamoDB. సో ఈ విధంగా మనకి IAM, సో చాలా ఉంటాయి. ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అనేది మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది అని నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ మీరు సర్వీసెస్ చూసినట్టయితే కంప్యూట్ సర్వీస్, స్టోరేజ్ సర్వీస్, డేటాబేస్ సర్వీసెస్ అండ్ నెట్వర్కింగ్ సర్వీసెస్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్. ఓకేనా. సో కంప్యూట్ సర్వీసెస్లో మనకి EC2 సర్వీస్ అండ్ ఆటో స్కేలింగ్, లోడ్ బ్యాలెన్సర్ అండ్ AWS లాంబ్డా, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అయితే ఉంటాయి. అండ్ స్టోరేజ్ సర్వీసెస్లో
S3, EBS, EFS. అండ్ నెక్స్ట్ నెట్వర్కింగ్లో మనకి VPC ఉంటుంది. అండ్ డేటాబేస్లో RDS సర్వీస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ సర్వీసెస్లో IAM సర్వీస్ అయితే ఉంటుంది. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ నేనైతే మీకు ఇక్కడ కంప్యూటర్ సర్వీసెస్లో EC2 గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే అమెజాన్ EC2. సో దీన్ని మనం EC2 అని ఎందుకు పిలుస్తున్నాం అంటే దీని అబ్రివియేషన్ చూసినట్టయితే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఓకేనా? అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 2 C's ఉన్నాయి. దీన్నే మనం షార్ట్ ఫామ్గా EC2గా పిలుస్తాం. ఓకేనా? నార్మల్గా అయితే VMware టెక్నాలజీలో సర్వర్ని VM అని అంటాం. అండ్ మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలో వర్చువల్ మెషిన్ అంటాం ఆర్ సర్వర్ అని కూడా అంటాం. బట్ ఈ AWSలో మనం సర్వర్ని ఇన్స్టెన్స్గా కాల్ చేస్తాం. ఓకేనా? సో AWS వాళ్ళు ఓన్గా నేమింగ్ కన్వెన్షన్స్ అయితే పెట్టుకున్నారు. అలాగే ఇప్పుడు జియోగ్రఫికల్ లొకేషన్ని రీజియన్ అని, రీజియన్లో ఉన్న పార్ట్స్ని అవైలబిలిటీ జోన్స్ అని ఇలా నేమింగ్ కన్వెన్షన్స్ అయితే పెట్టుకున్నారు. సో సేమ్ ఇప్పుడు వర్చువల్ సర్వర్ని మనం ఇక్కడ AWSలో EC2 ఇన్స్టెన్స్గా కాల్ చేస్తాం. ఓకేనా? సో ఈ EC2 సర్వీస్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇఫ్ మనము వితౌట్ బయింగ్ హార్డ్వేర్ మన బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే మనం ఈ EC2 సర్వీస్ని అయితే యూజ్ చేస్తాం. ఓకేనా? అంటే దట్స్ వై మనకి ఈ EC2 సర్వీస్ అనేది డిఫరెంట్ బిజినెసెస్ని ఆర్ క్లయింట్ అప్లికేషన్స్ యొక్క రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని రెడీలీ అవైలబుల్ కాన్ఫిగరేషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? కాన్ఫిగరేషన్ నథింగ్ బట్ ఇఫ్ మీరు ఏదైనా న్యూ ల్యాప్టాప్ తీసుకుంటే, ఓకేనా, ఇఫ్ మీరు ఏదైనా న్యూ ల్యాప్టాప్ తీసుకోవాలి అనుకుంటున్నారు, అప్పుడు ఆ ల్యాప్టాప్ యొక్క ర్యామ్ ఏంటి అండ్ జనరేషన్ ఏంటి, దాని ప్రాసెసర్ గురించి ఇవన్నీ చెక్ చేసి మీరు తీసుకుంటారు కదా. సో సేమ్ అలానే ఎవ్రీ క్లయింట్కి వాళ్ళ ఓన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని సర్వర్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకేనా? EC2లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వర్స్ అయితే ఉంటాయి. లైక్ నానో సర్వర్ అని, మైక్రో సర్వర్ అండ్ స్మాల్, మీడియం, లార్జ్ అని ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వర్స్ అయితే ఉంటాయి. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనమైతే సర్వర్స్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ EC2 అనేది మనకి మోస్ట్ డిమాండింగ్ సర్వీస్ అని చెప్పొచ్చు. అంటే AWSలో మనకి ఆల్మోస్ట్ 200+ సర్వీసెస్ ఉన్నాయి. ఓకేనా? ఈ AWS అనేది మనకి ఆల్మోస్ట్ 200+ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. వాటిలో అన్నిటికన్నా మోస్ట్ డిమాండింగ్ సర్వీస్ EC2 అని చెప్పొచ్చు. సో ఈ EC2 అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే వర్చువల్ మెషిన్స్ని అండ్ వర్చువల్ మెషిన్స్ ఆర్ ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేయడానికి ఈ EC2 సర్వీస్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఈ EC2 అనేది లైక్ EC2 ఇక్కడ చూసినట్టయితే మీరు రీసైజబుల్ అని అంటున్నాం. ఓకేనా? EC2 ఇన్స్టెన్సెస్ ఆర్ రీసైజబుల్ మీన్స్ based on requirement we can increase and decrease the size of servers. ఓకేనా? ఇక్కడ చూడండి, EC2 offers resizable compute capacity via virtual machines in the cloud. ఓకేనా? బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం సర్వర్ యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు అండ్ డిక్రీజ్ చేయొచ్చు. అండ్ ఈ EC2 అనేది మనము రీజియనల్ స్పెసిఫిక్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మీరు లైక్ మీ AWS అకౌంట్లోకి లాగిన్ అయ్యి చెక్ చేస్తే మీకు ఇక్కడ రైట్ కార్నర్లో ఎలా ఉంటుందంటే లైక్ రీజియన్స్ ఉంటాయి కదా, ముంబై రీజియన్ అని, హైదరాబాద్ రీజియన్ ఆర్ నార్థన్ వర్జీనియా రీజియన్ అని అలా ఉంటాయి. సో మనం ఇప్పుడు నార్థన్ వర్జీనియాలో ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తే అది మనకి వేరే ముంబై రీజియన్కి స్విచ్ అయితే మనకు ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ అనేది, ఆ పర్టికులర్ సర్వర్ అనేది ఆ రీజియన్లో ఉంటుందా? ఉండదు. సో ఇది మనకి రీజియనల్ స్పెసిఫిక్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడండి కొన్ని పాయింట్స్. ఇట్ సపోర్ట్స్ మల్టిపుల్ ఇన్స్టెన్స్ టైప్స్ ఆప్టిమైజ్డ్ ఫర్ కంప్యూట్, మెమొరీ ఆర్ స్టోరేజ్. ఓకేనా? ఇది మనకి మల్టిపుల్ ఇన్స్టెన్స్ టైప్స్కి సపోర్ట్ చేస్తుంది.
సో నేను మీకు ఇది ప్రాక్టికల్గా చూపిస్తాను, మనకి ఇన్స్టెన్స్ టైప్స్ ఎక్కడ ఉంటాయి కాన్ఫిగర్ చేసేటప్పుడు. ఓకేనా? సో మనం స్టోరేజ్ ఇవన్నీ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు, మెమొరీ. అండ్ నెక్స్ట్, యూజర్స్ కెన్ సెలెక్ట్ AMIs, అమెజాన్ మెషిన్ ఇమేజ్ విత్ డిజైర్డ్ OS. ఇక్కడ AMI నథింగ్ బట్ OS అని చెప్పొచ్చు. ఓకేనా? మనం మన సర్వర్కి ఏ OS సూటబుల్ అవుతుంది, ఏ OS మనం చూస్ చేసుకోవాలనుకుంటున్నామో అది మనం చూస్ చేసుకోవచ్చు ఆప్షన్స్లో కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు. ఓకేనా? మనకి CentOS ఉంటుంది అండ్ రెడ్ హ్యాట్ ఉంటుంది. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ OSs అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్, ఇంటిగ్రేషన్ విత్ ఆటో స్కేలింగ్, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్ అండ్ ABS. సో మనం మన VMని వీటితో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి EC2 యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ మాత్రమే చేశాను. సో మీకు ప్రాక్టికల్గా కావాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోస్లో వీటి గురించి ప్రాక్టికల్గా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనము స్టోరేజ్ సర్వీసెస్లో S3 సర్వీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో S3 అన్నాం కదా, చూడండి స్టోరేజ్ సర్వీసెస్లో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి 4 టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేవి, డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. సో ఆబ్జెక్ట్ స్టోరేజ్ అని, బ్లాక్ స్టోరేజ్ అని, ఫైల్ స్టోరేజ్ అని అండ్ సర్వర్ స్టోరేజ్ అని. ఓకేనా? ఇఫ్ మీకు ఆబ్జెక్ట్ లెవెల్ ఆఫ్ స్టోరేజ్ కావాలి అనుకుంటే మనం S3 సర్వీస్ అయితే యూజ్ చేస్తాం. S3 నథింగ్ బట్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్. అదే ఇఫ్ మీకు బ్లాక్ లెవెల్ ఆఫ్ స్టోరేజ్ కావాలి అనుకుంటే EBS యూజ్ చేస్తాం. EBS నథింగ్ బట్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. అండ్ ఇఫ్ మీకు ఫైల్ లెవెల్ ఆఫ్ స్టోరేజ్ కావాలి అనుకుంటే EFS యూజ్ చేస్తాం. EFS నథింగ్ బట్ ఎలాస్టిక్ ఫైల్ స్టోరేజ్. అండ్ నెక్స్ట్, ఇఫ్ సర్వర్ స్టోరేజ్ ఇదెందుకు యూజ్ చేస్తామంటే, ఇఫ్ సర్వర్ స్టోరేజ్ పర్పస్ అయితే మనము ఈ RDS అయితే యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఈ లాస్ట్లో ఉన్న 3 కూడా మనకి సర్వర్ డిపెండెన్సీ అని చెప్పొచ్చు. దట్ మీన్స్ ఇఫ్ సర్వర్ ఉంటేనే మనకి ఇవి వర్క్ అవుతాయి, సర్వర్ లేకుంటే వర్క్ అవ్వవు. బట్ ఈ S3 తీసుకున్నట్టయితే ఇక్కడ దీనికి సర్వర్ అవసరం లేదు. ఎందుకంటే మనం ఇక్కడ డేటాని సర్వర్లో స్టోర్ చేయము, ఒక స్పెసిఫిక్ రిసోర్సెస్లో స్టోర్ చేస్తాము. దాన్ని మనము బకెట్ అని అంటాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ఇక్కడ S3 గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో నేను మీకు ఇక్కడ ఫస్ట్ ఈ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు డయాగ్రామెటికల్ వేలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 10 MB ఆఫ్ ఫైల్ ఉంది. సో ఈ 10 MB ఆఫ్ ఫైల్ని నేను AWS అకౌంట్లో పెట్టుకోవాలి అనుకుంటున్నాను. సో అప్పుడు మనం ఏం చేస్తాం, మన AWS అకౌంట్లో ఒక బకెట్ని క్రియేట్ చేసి ఆ బకెట్లో ఈ 10 MB ఆఫ్ ఫైల్ని స్టోర్ చేసుకోవచ్చు. ఈ స్టోర్ చేసుకున్న ఫైల్ని మనం ఎప్పుడైనా ఎక్కడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నార్మల్గా మనము సర్వర్ అనేది డిఫరెంట్ రీజియన్లో చేసుకోవచ్చు కదా. అంటే సర్వర్ అనేది నేను ఇందాకే చెప్పాను రీజియనల్ స్పెసిఫిక్ అని. అంటే మనం ఇప్పుడు నార్థన్ వర్జీనియాలో ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తే అదే ఇన్స్టెన్స్ అనేది నాకు ముంబై రీజియన్లో ఉంటుందా, ఉండదు. సో దట్స్ మీన్స్ అది మనకి రీజియనల్ స్పెసిఫిక్. బట్ ఈ బకెట్లో మనం అంటే ఈ S3లో మనకి రీజియన్స్ అనేవి ఉండవు. ఓకేనా? ఈ బకెట్ అనేది మనకి గ్లోబల్లీ యాక్సెసిబుల్ అని చెప్పొచ్చు. సో ఈ బకెట్కి రీజియన్తో సంబంధం లేదు అండ్ సర్వర్తో కూడా సంబంధం లేదు. అండ్ మనము బకెట్లో మనం స్టోరేజ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్స్ని. సో ఇది మనకి S3 యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో మనం ఇప్పుడు పాయింట్స్లోకి వెళ్దాం. ఫస్ట్ పాయింట్ చూడండి, ఇట్ ఈస్ హైలీ స్కేలబుల్, సెక్యూరబుల్ అండ్ డ్యూరబుల్ అని అంటున్నాం. సో స్కేలబుల్ నథింగ్ బట్ ఏంటి అంటే బకెట్ యొక్క సైజ్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు అండ్ డిక్రీజ్ చేయొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ సెక్యూరబుల్ అని అంటున్నాం. అంటే డేటా అనేది మనకి ఇక్కడ ఎన్క్రిప్టెడ్ ఫార్మెట్లో ఉంటుంది. ఓకేనా? అంటే అన్రీడబుల్ ఫార్మెట్లో ఉంటుంది. సో దానివల్ల డేటా అనేది మనకి సెక్యూర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యూరబుల్ అని అంటున్నాం. డ్యూరబుల్ అంటే లాంగ్ లాస్టింగ్ అని చెప్పొచ్చు.
సో మనం డేటాని ఎన్ని డేస్ కావాలి అనుకుంటే అన్ని డేస్ స్టోర్ చేసుకోవచ్చు, లైక్ 10 years ఆర్ 3 years, సో అలా. అండ్ నెక్స్ట్ ఈజీ టు స్టోర్ అండ్ రిట్రైవ్ ది డేటా. ఓకేనా, అంటే మనం స్టోర్ చేసిన డేటాని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, ఆబ్జెక్ట్ బేస్డ్ స్టోరేజ్ అండ్ డేటా ఈజ్ స్ప్రెడ్ మల్టిపుల్ రీజియన్స్. సో నేను మీకు ఇందాకే చెప్పాను, S3 అనేది నాట్ రీజియనల్ స్పెసిఫిక్, ఇట్ ఈస్ గ్లోబల్లీ యాక్సెసిబుల్. సో అప్పుడు అది మనకి మల్టిపుల్ రీజియన్స్కి స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా. సో ఇది మనకి ఆబ్జెక్ట్ బేస్డ్ స్టోరేజ్ అనేది అంటున్నాం. సో ఇవి మనకి S3 పాయింట్స్. సో ఫస్ట్ మనము బకెట్ అంటే ఏంటి అనేది కూడా డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ పాయింట్స్ చూడండి. బకెట్ అంటే ఏంటి అంటే, ఇఫ్ యూ క్రియేట్ ఏ రూట్ లెవెల్ ఫోల్డర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బకెట్. ఓకేనా, అంటే ఒక రూట్ లెవెల్లో మీరు ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో మీకు కావాల్సిన ఫైల్స్ని ఆ డేటాని స్టోర్ చేస్తే దాన్ని మనము బకెట్గా కాల్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది? యూజ్ టు స్టోర్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆబ్జెక్ట్స్ నథింగ్ బట్ ఏంటి, ఫైల్స్, డాక్యుమెంట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్, వీ కెన్ నాట్ డిలీట్ ద బకెట్ డైరెక్ట్లీ, వీ నీడ్ టు మేక్ ఇట్ ఎంప్టీ ఇట్ ఫస్ట్. ఓకేనా, అంటే మనకి ఇప్పుడు బకెట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు AWS అకౌంట్లో ఒక బకెట్ని క్రియేట్ చేశారు. ఆ బకెట్లో ఈ 10 MB ఆఫ్ ఫైల్ని అయితే స్టోర్ చేశారు. సో అప్పుడు మీరు ఈ బకెట్ని డిలీట్ చేయొచ్చా అంటే నో. ఓకేనా, బకెట్ని డిలీట్ చేయలేరు. ఫస్ట్ మీరు దీంట్లో ఉన్న డేటాని డిలీట్ చేయాలి, ఆ తర్వాత ఆ బకెట్ ఎంప్టీ అవుతుంది కదా, సో అప్పుడే మీరు ఆ బకెట్ని డిలీట్ చేయొచ్చు. ఓకేనా, ఎంప్టీ బకెట్ ఉన్నప్పుడు మాత్రం మనం డిలీట్ చేయొచ్చు. సో అండ్ మీరు బకెట్ని క్రియేట్ చేయాలంటే మనకు కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. సో అవేంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. యూనిక్ నేమ్ ఉండాలి. ఓకేనా, యూనిక్ నేమ్ ఉండాలి. అండ్ నెక్స్ట్, నేమ్ షుడ్ బి 3 to 63 క్యారెక్టర్స్. ఓకేనా, నేమ్ అనేది అట్లీస్ట్ 3 క్యారెక్టర్స్ నుండి 63 క్యారెక్టర్స్ వరకు ఉండొచ్చు లాస్ట్. అండ్ నెక్స్ట్, ఓన్లీ లోవర్ కేస్ మాత్రమే వ్యాలిడ్. ఓకేనా, మీరు క్యాపిటల్ లెటర్స్ ఇస్తే బకెట్ అనేది మీకు క్రియేట్ అవ్వదు. అండ్ నెక్స్ట్, షుడ్ నాట్ బీ ఇన్ IP ఫార్మెట్. IP ఫార్మెట్లో ఉండొద్దు. IP ఫార్మెట్ నథింగ్ బట్ లైక్ 202 డాట్ అలా అని ఉంటుంది కదా మనకి నంబర్స్లో, సో అలా ఉండొద్దు. ఓకేనా, సో ఇవి మనకి S3 యొక్క రూల్స్. సో మీకు ఇంకా ప్రాక్టికల్గా లైక్ బకెట్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తామో AWS అకౌంట్లోకి లాగిన్ అయ్యి అది కూడా నేను మీకు నెక్స్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. అండ్ మీకు ఇక్కడ చూడండి, అమెజాన్ EBS. సో EBS అనేది నేను మీకు జస్ట్ స్టోరేజ్ అంటే ఇది మనకి EC2 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసేటప్పుడే ఈ EBS ఆప్షన్ అనేది ఉంటుంది. ఓకేనా, సో అక్కడ మీరు ఈ కాన్ఫిగరేషన్ని యాడ్ చేసుకోవచ్చు, బ్లాక్ లెవెల్ ఆఫ్ స్టోరేజ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి VPC ఉంటుంది, అండ్ అలాగే ROAD 53, ELB ఇవన్నీ ఉంటాయి. ఓకేనా. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, జస్ట్ నేను మీకు బ్రీఫ్గా చెప్తాను. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఈజ్ అన్ AWS సర్వీస్ that helps distribute incoming networking traffic across multiple servers. This ensures that no single server is overwhelmed with too much traffic and that users get fast and reliable response. ఓకేనా, అంటే మనకి ఇప్పుడు డేటా అనేది మనము రిక్వెస్ట్ చేసినప్పుడు ఇది ఏం చేస్తుందంటే మల్టిపుల్ సర్వర్స్కి ఈక్వల్గా లోడ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఒకే సర్వర్ పైన లోడ్ పడకుండా ఈక్వల్గా వర్క్ లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దానివల్ల మనకి లోడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ, టు ఎన్ష్యూర్ దట్ నో సింగిల్ server is overwhelmed with too much traffic and that users get fast and reliable response. సో ఒకే సర్వర్ పైన లోడ్ ఉన్నప్పుడు ఏమవుద్ది, మనకి రెస్పాన్స్ కూడా లేట్గా వస్తుంది. సో అలా కాకుండా ఇది మల్టిపుల్ సర్వర్స్కి ఈక్వల్గా డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకేనా, ఇన్కమింగ్ ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.
సో ఇది మనకి నేను ఇంకా మీకు రౌట్ 53 గురించి, వీపీసీ గురించి కూడా నేను క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఈ వీపీసీ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే, లైక్ మనం మన ఓన్ ప్రైవేట్ ఏరియాని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే, ఈ వీపీసీ సర్వీస్‌ని అయితే యూజ్ చేస్తాం. సో ఇవి నేను మీకు నెక్స్ట్ క్లాసెస్‌లో చెప్తాను. ఐ థింక్ ఇప్పుడు మీకు ఈ క్లాసెస్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇఫ్ మీకు ఇంకా క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ కావాలి, ప్రాక్టికల్ వైస్‌గా కావాలి అనుకుంటే, మన పైథాన్ లైఫ్‌లో మనం అండ్ మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనం మన పైథాన్ లైఫ్‌లో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇది మనకి పైథాన్ లైఫ్ .in వెబ్‌సైట్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ డెవాప్స్ అనేది మనకి రికార్డెడ్ కంటెంట్ ఉంది. ఓకే. ఇఫ్ కోర్సు సిలబస్ చెక్ చేసినట్టయితే మీకు ఇక్కడ మనం డెవాప్స్ ఇంట్రడక్షన్ ఫస్ట్ ఉంటుంది. ఓకే. వీటితో పాటు మనం లైనక్స్, గిట్ హబ్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం డెవాప్స్ టూల్స్ గురించి నేర్చుకుంటాం. లైక్ మావిన్, జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటిస్, యాన్సిబుల్. ఓకే. అండ్ మానిటరింగ్ టూల్స్ వచ్చేసి ప్రొమీథియస్, గ్రఫానా వీటి గురించి కూడా. అండ్ వీటితో పాటు డెవాప్స్ టూల్స్తో పాటు మనము ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఏడబ్ల్యూఎస్ పైన కూడా మీరు నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. లైక్ మనం EC2 గురించి అండ్ S3, VPC అండ్ IAM అండ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ గురించి అండ్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఆటో స్కేలింగ్ వీటన్నిటి గురించి కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ వీటితో పాటు మనం ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఈ రికార్డెడ్ కంటెంట్లో. సో కోర్స్ చూసినట్టయితే మీకు కోర్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2999 రూపీస్ మాత్రమే. ఓకే. సో ఈ రికార్డెడ్ కంటెంట్ మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు ఎవ్రీడే డౌట్ సెషన్ ఉంటుంది అండ్ మీకు 24/7 ఆన్లైన్ కమ్యూనిటీ సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? మీరు ఏ టైంలో అయినా డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ కోర్స్ వన్స్ మీరు పర్చేస్ చేస్తే మీకు లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. ఓకే.